అన్నము ఉడకన్న లేదా అన్నము ఉడకన్న లేదా అన్నము శివుడు పోయిందా అన్నము శివుడి పోయింది ఎక్కడ పిల్లం నీ కొత్త పిల్లం ఎక్కడ పిల్లం నీ కొత్త పిల్లం ఈ బూడినాచారు అన్నం అంటే వండింది ఈ అన్నలో కూర కావాలి కూర కావాలంటే ఈ బూడినాచారికి చెట్టు పుట్లకి అలవాటు ఉంది కాబట్టి ఏం చేసిందంటే చెట్టు ఎక్కింది చింతకాయలు కోసింది మామిడి చెట్టు ఎక్కింది మామిడికాయలు కోసింది మాసం మామిడికాయ కలిపి వండిందంట చింతకాయ చిటి చేపానే రెండు కలిపి కూర వండిందంట కలిపి కూర వండి 3 ముద్దల కింద కలగలిపి నాకా పేనేశ్వర మీరు మంగ చేతి పలహారం మీరు తిన్నారు కదండి మీరు తిని చూసారు నా చేతి పలహారం మీరు తిని చూడాలండి మీరు తిని చూడాలి అలాగా నీ బూనాచారంట నీస మాసాల వాసన వచ్చే ముద్దట్టుకెళ్ళి అలా స్వామి వారి నోటి కడ పెట్టింది ఎప్పుడైతే నోటి కడ పెట్టిందో స్వామి వారికి నీసు వాసన తగిలిందంట స్వామి వారికి నీసు మాసాల వాసన వచ్చినాయి స్వామి వారు ఏమనుకున్నాడంటే ఏమనుకుంటున్నాడు ముందుగా కలియాక పుట్ట తలుచుకోండి కలి ఎవరున్నారు ఇల్లు పుడతారు పుట్టే నీళ్ళందరూ దేవుడు అని కొలుస్తారు నన్ను అలా పుట్టిన నీళ్ళందరూ మన దేవుడు అని కొలుస్తారు మనకి తల్లు ముళ్ళు ఉంటాయి తాన జపాలు ఉంటాయి ఈ నీసు మాసాలు మనకు పనికిరావని చెప్పి మనం ఎప్పటికీ కూడా మనకు వంట పట్టవి అలాగని స్వామి వారు ఏం చేశాడంటే నీలధారాలతోనే పాలధారాలతో ముచ్చటగా 3 మునిగులు మునిగి వద్ద మంగళ వీరేసు వద్దకు వచ్చి వీరేసు రాగా తెచ్చారు రాజయోగంబు దానికి పట్టలేదురా దాన్ని నుగ్గులు సలా ఉంగరాలు ఇట్టు నువ్వు పప్పడ పరసకాయలాగా పరసెక్కవయ్యా అలాగా బూనాచారు గుడి తీసి అలా మూల కూర్చోబెట్టాడు ఎప్పుడైతే మూల కూర్చోబెట్టాడు ఆయన అక్కడ ఉన్నంత వారే మంగాదేవికి ఇరువారు పొరుగువారు ఎగటాలి చేసినట్టుగా సోమనంగా వచ్చాడు ఆ మంగాదేవి సోమం మేలుకుని సారి సేరుతోను పట్టకు అడుగులతోను ఏడుగొండలు పడుతుంది ఎప్పుడైతే 7 గంటలు పడుతుందో వచ్చిన మంగాదేవిని ఎవరు చూసారు 7 గంటల వాడు చూసాడు అలా పూనొచ్చారు చూసారు ఏమన్నంటే చిక్కినా చిక్కన్నా లేదా చిక్కన్నా లేదా 12 సంవత్సరాలయ్యింది రాగానే మూడన్న నీకు మూడన్న నీకు పలికింది భూమి ఆ మాటలన్న మంగాదేవి ఏమన్నంటే వాదకే గుడ్డు పట్టుకుని 7 కొండలకి దిగి అక్కడ పొద్దులకు చెల్లుపులా ఉన్నారు అలాగని చెప్పి అలా స్వామి వారు ఎప్పుడైతే చూసాడో వీళ్ళిద్దరూ వచ్చినట్టయితేనే మన పనిపెట్టేస్తారు అలాగే స్వామి వారే చక్కగానే శివగ్రహం విగ్రహాలు అవతారం ఇస్తున్నారంట అవతారం పెట్టారు